శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 14వ తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది. కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు. ఈ రవి శనుల కలయిక ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది. విరుద్ధ స్వభావాలైన రవి శనుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇని అనేక విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గ్రహాలు. సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాశి, ఆత్మకారకుడు, ఆత్మాభిమానం కల గ్రహం కూడా చెప్పబడుతుంది. రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం, ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే విశాల భావనలు, పొగడ్తలకి లొంగటం లాంటి స్వభావం, పుత్రకారకుడు, శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి. ఒక్కొక్కసారి అజాగ్రత్త, అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం, కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం. అగ్నితత్వ గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవి గ్రహం, ఒక రాయల్ సైన్ అని కూడా చెప్పవచ్చు. అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శనిగ్రహం ఆయుకారకుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అలాగే క్రూరగ్రహం తమో గుణం, మందుడు, అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు. ఒక రాశికి తిరిగి రావటానికి 30 సంవత్సరాలు పడుతుంది శని భగవానుడికి. అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాధించుకునే స్వభావం కలిగినవాడు. ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు, ఆచరింపజేస్తాడు. ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. అతిగా శ్రమ పడటం, నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం తక్కువ. ప్రతి పనిలో కొంచెం ఆలస్యం, నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు. కొంచెం సోమరితనం, దీర్ఘ వ్యాధులు, తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు. ఇలాంటి వాటికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు. ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుండి మార్చి 13 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి, కలిసి సంచారం చేస్తున్నాయి. మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని, కానీ వీరిద్దరికీ కూడా మిత్రత్వం ఉండదు. రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం. కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము, మూల త్రికోణం. రవికి అంత అనుకూలంగా ఉండదు. ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది. ఎవరి జాతకంలోనైనా సరే ఈ రవి శనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. ఈ 30 రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే? అలా ఉండదు. ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే 9 నుంచి 14 డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు. అంటే అంత చాలా ప్రభావం, ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 9 నుంచి 14 డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం బలహీన పడుతుందని చెప్పచ్చు. ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుందన్నమాట. ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం. ఈ గ్రహం శని క్షేత్రంలో సంయోగం చెందడం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది. అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం, అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం, వాగ్యుద్ధం జరగడం, ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ, పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్నవాళ్ళకి కానీ, లీగల్ సెక్షన్లో లాయర్లకి, లీగల్ సెక్షన్లో ఉన్నవాళ్ళకి, మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ విరుద్ధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, మనం ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు
ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి. మీనరాశి అంటేనే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు చెందినవారు మీనరాశి వారు. రాశ్యాధిపతి గురువు. ఈ రాశి వారికి రవి భగవానుడు మనకి షష్టాధిపతి అవుతాడు. అలాగే శని భగవానుడు లాభ వ్యయాధిపతి. వీరిద్దరూ కలయిక వ్యయస్థానంలో జరుగుతోంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 దాకా ఈ రవి శనుల కలయిక వ్యయస్థానంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుందని చూసినప్పుడు సహజంగా రవి భగవానుడు షష్టాధిపతి అయి వ్యయస్థానంలో సంచారం మీనరాశి వారికి అంటే ఉద్యోగపరంగా చూసినప్పుడు వీరికి ఒక స్థాన చలనం అంటే దూరంగా వెళ్ళటం కానీ, లేకపోతే ఎవరైనా షార్ట్ టర్మ్ డెప్యుటేషన్ లాంటివి వెళ్ళటం కానీ, విదేశాలకు ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళటం కానీ, దూర ప్రాంతాలకు ఉద్యోగం వెళ్ళటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అలాగే మేనమామ యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బంధువులకు సంబంధించిన అనారోగ్య విషయాలు ఉండటం కానీ, లేదా వైద్యకు సంబంధించిన ఖర్చులు ఉండటం కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య ఖర్చు సంబంధమైన అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆరోగ్యానికి సంబంధించిన వైద్య ఖర్చు ఉండే అవకాశం కూడా మనకి అది కూడా ఈ మాసంలో కనిపిస్తోంది. శరీరానికి కూడా ఒక ఇబ్బందులు రావటం, హెల్త్ విషయంలో వీరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అలాగే శని భగవానుడు 12లో సంచారం. శని భగవానుడు లాభాధిపతి వ్యయస్థానంలో సంచారం. అంటే సహజంగా వ్యయస్థానంలో శని సంచారం చేసేటప్పుడు లాభాలు ఎంత వస్తాయో అంతే విధంగా ఖర్చు కూడా అంత అధికంగా ఉంటాయి. అలాగే ఎవరిని విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో విదేశాలకు ట్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే భార్యకి కానీ చిల్డ్రన్కి కానీ ఎవరికైనా సరే కొంచెం అనారోగ్య సమస్య వచ్చి ఆ వచ్చిన డబ్బు వైద్య ఖర్చులకు వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అనవసరమైన శ్రమ కొంచెం అంటే అనవసరం వృధా ప్రయత్నం అంటాం కదా, చేసిన లాభం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది అంటాను. అలాంటి పరిస్థితి కూడా ఒక్కోసారి ఏర్పడుతూ ఉంటుంది. అకాల భోజనాలు, నిద్ర సరిగా పట్టకపోవటం, ఒక రకమైన టెన్షన్గా ఉండటం, ఇంట్లోనూ బయట కూడా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంటుంది. అంటే ఒక్కొక్కసారి కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. 12th హౌస్లో ఉన్నప్పుడు విదేశీ సంబంధమైన విషయాలు, అలాగే డాక్టర్లకి వాళ్ళకి బాగుంటుంది. ఇలా కొన్ని విషయాలు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగుంటుంది, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే ఇద్దరు కలయిక 12వ భావంలో వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ సమయంలో మీరు వీళ్ళంతవరకు ఏంటి అంటే కొంచెం అంటే శారీరకంగా కొంచెం చిన్న మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఇలాంటివి వచ్చే ఇబ్బంది ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే కాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఏర్పడవచ్చు. అలాగే వర్క్ విషయంలో కూడా ఏంటంటే ఎక్కువ పని ఎక్కువైపోవడం, ఓవర్లోడ్ అవడం. ఆల్రెడీ మీనరాశి వారు మనకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఎందుకంటే వర్క్ కొంచెం ఒక్కోసారి ఎక్కువ అవటం, దానివల్ల ఈ ఫైనాన్సెస్ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది రావడం, ఖర్చులు రావడం, ఇంట్లో పరివారం కానీ ఎవరికైనా సరే దగ్గర బంధువులు కానీ ఎవరికైనా సరే వైద్య నిమిత్తం ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇలాంటి రావచ్చు. అదే విదేశాలకు వెళ్ళటం పరిస్థితి కూడా రావచ్చు. విదేశాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం కానీ, ఉద్యోగపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ, డిప్రెషను, ఆ ట్రాన్స్ఫర్, స్థానచలనం ఉన్న ప్లేస్లో నుంచి కొంచెం మూమెంట్స్ అన్నది కూడా మనకు కనిపిస్తుంది. అలాగే వీలైనంతవరకు ఈ సమయంలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు వీలైనంతవరకు చేయకండి. బిజినెస్ చేసేవాళ్ళు కూడా, పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేవాళ్ళు కూడా కొంచెం చిన్న ఘర్షణలు, ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ విషయంలో కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అనవసర విషయం రిలేషన్షిప్లో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ వాతావరణానికి వాటికి వెళ్లకుండా ఉంటే మంచిది. వీలైనంతవరకు ఈ సమయం అంతా కూడా మెంటల్గా పీస్గా ఉండటానికి, మ్యారిటల్ రిలేషన్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటానికి కూడా చాలా మటుకు కేర్ఫుల్గా ఉండాలి. ఈ మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక శని భగవాన్ ప్రీతికరగా శని గ్రహ సంబంధించిన మంత్ర జపం చేసుకోవడం కానీ, శివాలయంలో శనివారం నాడు అభిషేకం చేసుకోవడం, నువ్వులు దానం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వీలైనంత వరకు టెన్షన్ లేకుండా ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకోండి. మెడికల్ ఎక్స్పెన్స్ కూడా అవ్వకుండా వీలైనంత వరకు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేయండి, కానీ షార్ట్ టర్మ్లో ఏదో స్పెక్యులేషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకుండా ఉంటేనే మంచిది. మరొక రాశి గురించి ఇప్పటిదాకా ద్వాదశ రాశి గురించి చెప్పాం. ఇవి నచ్చితే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక ఆసక్తికర విషయంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.